ఇప్పుడు వాణి గారు ఏంటంటే నేను కలిసి ఉండడానికి సిద్ధం, ఆయన షరతులు అంగీకరిస్తానని చెప్పారు. దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు 8వ తారీఖున పిల్లల్ని ఇక్కడికి పంపించి పిల్లలు వస్తే నాన్న తలుపు తీయలేదు కనీసం అని చెప్పింది. 9వ తారీఖున ఆయన ఏం చెప్పిందంటే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు, నేను పంపించలేదు, వాళ్ళే వెళ్తామని చెప్పారు, నేను వద్దని చెప్పాను అని చెప్పింది. 10వ తారీఖున అంటే 9 ఫోర్స్ఫుల్గా వచ్చి గేట్లు విరగొట్టి డోర్లు విరగొట్టి లోపలికి ట్రెస్ పాస్ చేసింది, రౌడీ మూకలను పెట్టుకొని. ఓకే, అది అయిపోయింది. అక్కడికో 2 రోజులు పోతే ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలి. అక్కడికో రోజు పోతే టెక్కలు విడిచిపెట్టిపోవాలి, టెక్కల్లో ఉండకూడదు, మాధురితో ఎక్కడైనా ఉండొచ్చు, ఏ అమ్మాయితో ఎక్కడైనా తిరగచ్చు, టెక్కల్లో మాత్రం ఉండకూడదు. అక్కడికో రోజు పోతే ఆస్తులు కావాలని, నా ఆస్తుల డిమాండ్ ఇదని ఒక 5 డిమాండ్లతో మా కుటుంబ సభ్యుల్ని పంపించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యుల్లో స్వయంగా తన సొంత చెల్లెలే వచ్చారు రాధారాణి. వచ్చినప్పుడు వాళ్ళకి 5 డిమాండ్లు చెప్పారు. 5 డిమాండ్లలో నేను ముందుగానే ఎన్నికలకు ముందే రాసిచ్చేశాను 20 కోట్ల రూపాయల పైచిలకు విలువ చేసినటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీ. ఆ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఎన్నికలకు ముందే రాసిచ్చిన తర్వాత ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ సంతకం పెట్టాలన్నారు, పెట్టేసి క్లియర్ చేస్తాను. నెంబర్ 1 క్లియర్. నెంబర్ 2 ఈ ఇల్లు సుమారు 6 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి గృహం. ఈ గృహంలో 30 ఏళ్ల మా దాంపత్య జీవితంలో 28 ఏళ్ల పాటు నేను ఇక్కడే ఉన్నాను. షేర్డ్ హౌస్ అంటారు, ఈ హౌస్లోనే నేను ఉన్నాను. 2 ఏళ్ల క్రితం ఇదే ఇంటికి తాళం వేసి తనకి టికెట్ వచ్చిన తర్వాత నాకు ఇంటికి రానివ్వకుండా చేసి, ఆ పరిస్థితుల్లో మా అమ్మగారి దగ్గర నేను 1 ఏడాది కాలం ఉన్నాను. తర్వాత పార్వతీశం గారి సహకారంతో ఈ స్థలం తీసుకొని ఈ స్థలంలో మరికొంత అప్పు తీసుకొని ఇంటి నిర్మాణం చేశాను. ఇప్పుడు ఈ ఇంట్లో నేను ఉంటున్నాను. ఈ ఇంట్లో ఇంచుమించు ఒక 4-5 నెలలుగా ఉంటున్నాను. ఇంటి నిర్మాణం ఇంకా పూర్తవలేదు, ఇది అండర్ కన్స్ట్రక్షన్. ఈ టైంలో నేను అన్నది ఏంటంటే 5 డిమాండ్లతో వచ్చినటువంటి ఆ డిమాండ్లో మొదటిది ఫ్యాక్టరీ, రెండవది ఈ ఇల్లు. ఈ ఇల్లు కూడా రాసిచ్చేస్తానని చెప్పాను. బ్రహ్మాండమైన ఇల్లు, అధునాతనమైనటువంటి వసతులతో కట్టించాను. సెంట్రల్ ఏసీతో హాయిగా ఇక్కడ ఉండొచ్చు, పిల్లలు అందరూ సంతోషంగా ఉండొచ్చు, ఏర్పాటు చేశాను. 2 మూడవది పిల్లలకు చదువులకు సంబంధించి పెళ్లికి సంబంధించి అడిగాను. 3వ కండిషన్ చాలా అసభ్యకరంగా నాకు అనిపించింది. పిల్లలు అన్నది నా గుండెల మీద పెంచి పోషించాను, వాళ్ళని డాక్టర్స్ని చేశాను, పెదపాపని ఘనంగా వివాహం చేశాను. ఇప్పుడు కూడా ఆ పిల్లల బాధ్యత నాది. నవీనాకి పీజీ చదివించడం, ఆమెకి పెళ్లి చేయటం, అలాగే పెదపాపకి చిన్నపాపకి ఇద్దరికి కూడా గ్రాండ్గా ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఆర్థిక సమతుల్యత కూడా చూసేటట్టు అన్ని ఏర్పాట్లు చేయటం, ఇది నా బాధ్యత, తండ్రిగా నా బాధ్యత. అది కండిషన్గా వాళ్ళు చెప్పడం నాకు ఇష్టం లేదు, అయినప్పటికీ కూడా అడిగారు కాబట్టి నా సమాధానం పిల్లల బాధ్యత నాది. దువ్వాడ వాణికి నాకు ఉన్న ఈ గొడవల్లో పిల్లలకి సంబంధం లేదు. పిల్లలు ఎప్పుడు నా సర్వస్వం, నా గుండెల మీద పెంచి పోషించాను, నా పిల్లల్ని నేనే చూసుకుంటాను. ఇది నెంబర్ 3. నెంబర్ 4, మరి ఆమె నా మీద గృహహింస, మరి అలాగే నేను డౌరీ హెరాస్మెంట్ చేస్తానని కంప్లైంట్ ఇచ్చారు 10వ తారీఖున. ఆ కంప్లైంట్కి ఎగ్నెస్ట్గా నేను కూడా విడాకులు నోటీస్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు డీవీసీ అంటే డొమెస్టిక్ వైలెన్స్ పేరుతో ఆమె టెక్కల్ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. అది బుధవారానికి వాయిదా ఉంది, 21వ తారీఖు. అంటే ఇంట్లోకి నాకు రావడానికి పర్మిషన్ ఇప్పించండి అని కోర్టులో చేశారు. అంటే దువ్వాడవాడి ఒకవైపు పెద్ద మనుషుల్ని తన చెల్లెల్ని పంపిస్తూనే ఒకవైపు కోర్టుని ఆశ్రయిస్తూ న్యాయస్థానాల్లో ఆశ్రయిస్తూ తన పని తను చేసుకుంటున్నారు. ఓకే, న్యాయస్థానాలకు వెళ్ళడంలో తప్పేం లేదు. నేనేమంటానంటే 4 కోరికలను కూడా ఓకే చేసి 5వది అయినటువంటి ఈ ఇల్లు అన్నది నేను ఇప్పుడిప్పుడే ఈ 8-9 నెలల్లోనే కడుతున్నటువంటి ఇల్లు, ఇక పూర్తి కాలేదు, అసంపూర్తిగా ఉంది. దీని మీద చింతాడ పార్వతీశం గారికి నేను డబ్బులు ఇవ్వాలి, మా సోదరుడు పెట్టుబడి పెట్టాడు, ఇంకా కొంతమంది దగ్గర అప్పులు తీసుకొని చేసినటువంటి నిర్మాణం ఇది రాసిచ్చేయడానికి నా అబ్బగాడి సొత్తు కాదు, నేను రాసిచ్చేయడానికి నా చేతుల్లో ఏమీ లేదు. నా స్వార్జితమైనటువంటి ఆస్తులు నేను వాళ్ళకి ధారదత్తం చేయడానికి, అవి వాళ్ళ పేరున రాసేయడానికి. అంటే నేను చెప్పిన ఆస్తుల్లో సుమారు 30 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్లో 27,000 కోట్ల రూపాయలు, క్షమించాలి, 27 కోట్ల రూపాయల ఆస్తిని వాళ్ళ పేరున నేను రాసేయటానికి. ఈ బిల్డింగ్ మహా అయితే స్థలంతో కలిపి 3 కోట్లు ఉంటుంది. ఈ బిల్డింగ్ నా పేరున ఉండాలి, ఎందుకంటే నేను ఇది రాసివ్వను అని క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఇంటికి తాళం వేసి నన్ను ఇంటికి రాకుండా చేసిన దువ్వాడవాణి
ఈ ఇంటికి తాళాలు పగలగొట్టి లోపలికి రావడానికి ప్రయత్నించిన దువ్వాడవాడిని. రేపు ఈ ఇంటికి కూడా తాళాలు వేస్తే నేను ఎక్కడికి పోవాలి? నెంబర్ 1. నెంబర్ 2, నా పిల్లలకి ఇంకా నా పాపకు చదివించాలి, పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే నేను ఏదైనా వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయాలంటే ఈ ఇంటి మీదే నేను లోన్కి వెళ్ళాలి. లోన్కి వెళ్ళేటప్పుడు ఇది కూడా రాసిచ్చేస్తే నేను ఎలా బ్రతకాలి? వీలునామా అంటున్నారు. వీలునామా రాసిస్తే కూడా వీళ్ళు సంతకం పెట్టాలి. నేను లోన్కి వెళ్ళాల్సినటువంటి బిల్డింగ్లో వీలునామా రాసుంటే వీళ్ళు వచ్చి రేపు కమిటీ అవ్వాలి. అవుతారో లేదో తెలియదు. ఈ పరిస్థితుల్లో నేను నా పర్సనల్ నేను ఇక్కడ ఒక పార్టీ క్యాంప్ ఆఫీస్గా కట్టుకున్నటువంటి ఈ ప్రాంతంలో నాకు డిస్టర్బ్ చేయొద్దు. దయచేసి మీకు మంచి బంగ్లా ఇచ్చాను కాబట్టి ఆ బంగ్లాలో ఉండండి. ఆ ఫ్యాక్టరీ మీరు వాడుకోండి. మీకు డబ్బులు కూడా ఇప్పటి వరకు ఈ 16 నెలల్లో 1,40,00,000 ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీకు ఎవిడెన్స్ కూడా ఇస్తాను. ఖర్చుల కోసం బ్రహ్మాండంగా ఇచ్చాను. ఒక్కొక్క రోజు ఒక్కో వాదన, ఒక్కొక్క రోజు ఒక్కో కండిషన్, ఒక్కొక్క రోజు ఒక్కో సందర్భంలో వస్తూ ఈ రోజు నాటకీయంగా వాళ్ళ లాయర్ చెప్పారంట, నీకు చాలా చెడ్డ పేరు వచ్చింది, నువ్వు ఇమోషన్తో పిల్లల పేరుతో వచ్చావు, తర్వాత తలుపులు వెరగొట్టావు, ఈరోజేమో నిన్నటి వరకు ఆస్తుల కోసమే వచ్చానని చెప్పావు, ఈ బిల్డింగ్ అన్నావు, ఇలా మార్చుకుంటా పోతే ప్రజలు నీకు విమర్శిస్తున్నారు, చాలా చీప్ అయిపోతున్నావు, కోర్టుల్లో కూడా మేము వాదించలేని పరిస్థితి వస్తుంది, నీ డైలాగ్ మార్చని చెప్తే ఇప్పుడు కొత్తగా ఏంటంటే నేను కలిసి ఉంటాను. కలిసి ఉండే పరిస్థితుల్లో నువ్వు కోర్టులకి 30 సంవత్సరాల్లో పడినటువంటి కష్టానికి ఈ 2 ఏళ్లలో ఇంటికి తాళం వేసిన తర్వాత నేను ఉన్నానా, చచ్చానా, బ్రతికేనా, నువ్వు తాళం వేసిన తర్వాత నా తల్లి దగ్గర 1 ఏడాది కాలం పాటు ఉండి నా తమ్ముడు పార్వతీశ సహకారంతో ఇల్లు నేను నిర్మాణం చేస్తే తగుదనమ్మా అని ఇక్కడ కూడా వచ్చి ఇది కూడా తాళం వేయాలని, తాళం విరగొట్టి తాళం వేయాలని నువ్వు చూస్తే నేను ఎలా బ్రతకాలి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వడంబడిక ద్వారా కుటుంబ పెద్దలు అందరూ చెప్పిన ప్రకారం చూస్తే 90% నాకున్న ఆస్తుల్లో నేను అన్ని స్వార్జితమే. ఇవేమీ నాకెవరో ధారాదత్తం చేసినవి కావు. నా స్వార్జితమైన ఆస్తుల్ని మీకు అంతవరకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. మరో విషయం కూడా మీకు తెలియజేయాలి. పిల్లల్ని తండ్రి మీద విషం పూసి పెంచినట్టు తను పెంచింది. ఉదాహరణకి ఇక్కడ ఒక విషయం తెలియజేయాలి. పిల్లలు మాట్లాడుతూ వాళ్ళ తమ్ముడు, వాళ్ళమ్మ అంటారు. ఎవరు? మా అమ్మ. మా అమ్మ ఏమవుతుంది? నాన్నమ్మ అవుతుంది. మా తమ్ముడు ఏమవుతాడు? బాబాయ్ అవుతాడు. 30 ఏళ్లలో ఒక్కరోజు అతను నీకు చిన్నాన్న అవుతాడు, బాబాయ్ అని పిలవచ్చు. అలాగే ఆమె పెద్ద ఆమె మీకు నాన్నమ్మ అవుద్ది, నాన్న అమ్మని ఒక్కరోజు చెప్పావా? తనంటది నాకు మీ అమ్మ. మా అమ్మని ఎప్పుడు దూషిస్తుంది, మా తమ్ముళ్ళని దూషిస్తుంది, మీ అమ్మ అంటది, మీ తమ్ముళ్ళు అంటారు. అనేటప్పుడు పిల్లలు కూడా పాపం వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముళ్ళు అంటున్నారు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి భర్త మీద తండ్రి మీద విషబీజాలు నాటి ఈరోజు తండ్రిని ఎదిరించి ప్రశ్నించేటట్టు, తండ్రి ఎదురుగా నిలబడి మాట్లాడేటట్టు ఇంత గారాభంగా గుండెల మీద పెట్టి పెంచి పోషించి వాళ్ళని డాక్టర్స్ని చేసి ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి పెద్ద పాపని అంగరంగ వైభవంగా వివాహం చేసి రెండో పాపకు కూడా పీజీ చేయించి ఆమెకి పెళ్లి చేయాలి, బ్రహ్మాండంగా చేయాలని ఆశిస్తున్న ఈ తండ్రి మీద పిల్లల చేతే దాడి చేయించినటువంటి నీచమైనటువంటి స్వభావం కలిగినటువంటి దువ్వాడవాణి ఈ పిలుపుల్లోనే, ఈ వరసలు కలపటంలోనే చిన్నాన్నని నాన్నమ్మని మీ అమ్మ వాళ్ళ నా తమ్ముడు అనేటటువంటి విధానంలోనే ఆమె పిల్లల్ని ఎలా మార్చారో మీకు తెలుస్తుంది. ఇంకో విషయం కూడా, ఈ 2 ఏళ్లలో ఇంటికి తాళం వేసిన తర్వాత ఇదే రావడం పిల్లలు నా దగ్గరికి. ఒకసారి పలాస వచ్చి మా తల్లి మీద దాడి చేశారు, నేను అప్పుడు లేను. మా తమ్ముడు అప్పుడే రావడం, ఆ సముదాయించి పంపించడం జరిగింది. రెండోసారి ఇదే రావడం. అంటే ఈ 2 ఏళ్లలో దాడి చేయడానికే తను పంపించింది. పిల్లల్ని పంపించినప్పుడు మీడియా ఎందుకు, నిచ్చెనలు ఎందుకు, తాళ్ళు ఎందుకు, కారాలు ఎందుకు, గుణపాలు ఎందుకు, ఇవన్నీ పెట్టి ఒక పథకం ప్రకారం నా మీద దాడి చేయడానికి మనుషులు పంపించింది, ఎదురుగా పిల్లల్ని పెట్టింది. పిల్లల్ని పెట్టినటువంటి వాణి నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఈ 2 ఏళ్లలో ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, బ్రతికున్నావా, చచ్చావా, తింటున్నావా, ఉన్నావా లేదని ఒక్కరోజు ప్రశ్నించిందా? ఒక్క మెసేజ్ పెట్టిందా? కనీసం పోనీ పిల్లల చేత ఈరోజు నా దగ్గరికి పంపించినట్టు ఒక్కరోజైనా అడిగిందా? పిల్లల చేత ఒక్కరోజు నాన్న ఎలా ఉన్నావు, పిల్లల చేత నాకు మెసేజ్ నువ్వు చచ్చిపోయావు, నువ్వు ఎవడివో మాకు తెలియదు మెసేజ్లు. పిల్లలు పెట్టిన మెసేజ్లు బయటికి చూపించకూడదు, కానీ పిల్లల చేత తనే టైప్ చేసే మెసేజ్ పిల్లల ఫోన్ నెంబర్ నుంచి పెట్టించడం ఇది దౌర్భాగ్యం కాదా? స్వయంగా తనే చెప్పింది,
నిన్ను నేను విడాకులు ఇస్తాను, నీకు డైవర్స్ ఇస్తాను. నాతోనే కాదు, అధిష్టానం వద్దకు వెళ్ళి కూడా నాకు టికెట్ ఇస్తారా లేదా, నాకు డైవర్స్ ఇచ్చేయండి, లేదంటే నేను ఊరేసుకొని చేస్తానని టికెట్ తీసుకుంది. సరే, నేను అధిష్టానానికి మాట్లాడి 100 మెట్లు దిగి ఆ టికెట్ నేను ప్రకటించేటట్లు నేను అధిష్టానం ద్వారా చేశాను. నేను ఎంత దిగినా, ఎంత నా మనసు చొప్పుకున్నా, ఎంత ఈ 30 ఏళ్లలో ఎంత అవమానాలు పడినా, మధ్యతరగతి వాడు నువ్వు, నీ బ్రతికేంటి, నువ్వు లుంగితో వచ్చావు, ఇలాంటి నీచమైన మాటలు, అవమానకరమైన మాట్లాడినా భరించానే తప్ప కుటుంబ విషయాలు ఎప్పుడు కూడా బయట పెట్టలేదు. పిల్లల చేత కూడా మెసేజ్లు పెట్టించి, తను కూడా మెసేజ్ పెట్టి, ఈరోజు మా నాన్న 96వ సంవత్సరంలో పెద్ద బిడ్డ పుట్టిన తర్వాతే నాకు ఇంటికి వచ్చేయమన్నాడు అని చెప్పిన వాణ్ణి ఈరోజు అమాంతంగా ప్లేటు మార్చి అందరూ తిడుతున్నారంట, బాగా బ్యాడ్ అయిపోయిందంట ప్రజల్లో. అందుకు మాట మార్చి నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఉండడానికి అవ్వదు, ఈ ఇల్లు నాది కాదు, ఇది అప్పుల్లో ఉంది. నీకు బ్రహ్మాండమైన బంగ్లా ఉంది కదా, ఈ బంగ్లాలో ఎందుకు ఉండకూడదు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ బంగ్లాలో ఉండి ఎలాగో న్యాయస్థానాలకు వెళ్ళావు కదా, న్యాయ పోరాటం చేయి. న్యాయస్థానాలు ఏడు చెప్తే నేను ఇది వింటాను. లేదు, పెద్ద మనుషుల ద్వారా పంపించావు, పెద్ద మనుషులు చెప్పిందైనా వింటాను. పెద్ద మనుషులు తీరా వాళ్ళు మాటలు చెప్తే వాళ్ళు పెద్ద మనుషులని అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళు ఇంకా కంపు చేసేస్తున్నారని పిలిచిన పెద్ద మనుషుల్ని అవమానపరిచి పంపించేసినావు. ఎవరికి గౌరవిస్తావు? భర్తకు గౌరవించవు, పెద్ద మనుషులు గౌరవించవు, అందరికి కూడా అవమానపరిచేటట్టు మాట్లాడతావు. ఇదంతా ఆమెకున్నటువంటి నైజం, ఈగో, ఒక దుర్మార్గమైన ఆలోచన. ఆమెకున్న ఆలోచన ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ని రాజకీయ పతనం చేయాలి, దువ్వాడ శ్రీనివాస్ టెక్కల్లో ఉండకూడదు అన్నది ఆమె కోరిక. టెక్కల్లో ఉండకూడదు అన్నటువంటి కోరికతోనే ఆమె ఆ మాట ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పి ఇప్పుడు మాట మార్చి, ప్లేటు మార్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ జరగాల్సింది జరిగింది, కోర్టులకు వెళ్ళింది. ఆ బంగ్లాలో నువ్వు ఉండి నీ ప్రయత్నాలు నువ్వు చేసుకుని న్యాయ పోరాటం నువ్వు చేయి. నాకు దువ్వాడవాణికి ఉన్న గొడవల్లో నా పిల్లలకి సంబంధం లేదు. నా పిల్లలు, నా తల్లులు, వాళ్ళని జాగ్రత్తగా నా గుండెల మీద పెట్టి పోషించుకునే బాధ్యత నాది అని నేను తెలియజేస్తున్నాను సభ్య సమాజానికి. నేను ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ తెలుసుకొని మా కష్టాలని, నా బాధల్ని అన్నీ కూడా గ్రహించిన తర్వాత మీరే న్యాయ నిర్ణేతలు. ప్రజలందరూ ఏ రకంగా నిర్ణయిస్తే దానికే నేను సిద్ధపడి ఉంటాను. ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలే నా సర్వస్వం, ప్రజలే ఏ తీర్పు అయినా ఇవ్వగలరు, అధపదాలని తొక్కేయగలరు, ఆ అగ్రభాగాన పెట్టగలరు. కాబట్టి ప్రజల కోసం 25 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి నేను ప్రజలకే కోరుకుంటున్నాను, మీరే దీనికి పరిష్కార మార్గం చూపాలని, నాకు జరిగినటువంటి నష్టానికి మీరే నాకు పరిష్కారం చేయాలని నేను కోరుకుంటూ, న్యాయస్థానాలకు వెళ్తారో, పెద్ద మనుషులతో మాట్లాడతారో, ఏది మాట్లాడినా నేను నాకున్న ఆస్తుల్లో 90% తనకి ఇవ్వటానికి, ఈ ఒక్క బిల్డింగ్ మాత్రం నేను కొంచెం నాకు ప్రైవసీ ఉండాలి. ఇది ప్రజలకు సంబంధించింది, కార్యకర్తలకు సంబంధించింది, పార్టీకి సంబంధించింది. ఇక్కడ ఉండి నేను చాలా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చేసుకోవాలి, నాకు మనశ్శాంతి కావాలి. అలా అని ఇవ్వటానికి కూడా నాకు హక్కు లేదు, హక్కులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ సమస్య 5వ పాయింట్ అడగకుండా ఆ 4 పాయింట్లతో 90% నాకున్న ఆస్తులు ఎంత విలువైతే అంత, ఆ విలువలో 90% మీరు హాయిగా పొందొచ్చని కోరుతూ నేను అందరికీ తెలియజేస్తున్నాను.